కానీ కన్నతని రమ్మన్న కూడా వచ్చిందా రాలే బిడ్డను ఎంత గుణవంతురాలివి సరే బిడ్డ నీ భర్త నెంబడి పెట్టుకుని భర్త వచ్చినాక రమ్మని చెప్పి అలనాడు దుంగడి వల్ల అయ్యవంతమహాపురి పట్టమోదం ఉన్నాడు రాజ్యాల రాదు రాదు ఉగ్రసేన మహారాజు నా బిడ్డ గుణవంతురాలు గుణసుందరి దేవి ఏదో రత్తాన్ని ఏదారి రత్తాన్ని రాదు ఉగ్రసేన మహారాజునమ్మ రంగురంగమాలు రంగుతులు నీలమాలు సుట్టేడు కోడలు సూర్యాది లోగిళ్ళు పలుగు పలుకు విద్యలు బంగారు భవనాలు అయ్యో భవనాలు ఎక్కువట్టే కారాదు భవనములు ఎక్కువట్టే ఓ దేవుడు నా తండ్రి వాడు కారాదు రాదు ఉగ్రసేన మహారాజు ఎడతాడు బాలెక్కిండు ఈత వదులుతాడు ఆత వదులుతాడు ఈత ఆత వదులుతాడమ్మా సుంకరి వల్లయ్య చాడకు వేరువాడు ఎప్పుడు వస్తాడు సుంకరి వల్లయ్య వస్తాడు నా బిడ్డ తీసుకొని వస్తాడు కావచ్చు తనతాను రాదు ఉగ్రసేన మారాదు ఏడం చాలా మారదు ఏం కర్రా రాజ్యాల రాదు తనతన దేవర కల్లా ఏడంతాల మారి మీకెళ్ళి అయ్యో తాను కింద పడతాడు ఓ దేవుడు ఉగ్రసేన మారాదు నారాయణ నా ఎడమ కాలేజీగా వచ్చే ఓ దేవుడు రాజ్యాల రాదు ఉగ్రసేన మహారాజు దారి కింద పడవల కళ్ళ కాలు ఎదుగుతాందే అవ్వా నా పడగడార మల్లయ్య మల్లయ్యో పడగడార మల్లయ్య మల్లయ్య ఓరి మల్లయ్య కాలు దిగిందిరా కొడుక అయినా కాలు వేయన మంచి కొడుక నా బిడ్డేదిరా అయ్యా నీ బిడ్డ దగ్గర వేరా బిడ్డ దగ్గర పోయి మీ బాబు రమ్మంటాడు రా బిడ్డ అన్న అంటే మీ అల్లుడట మీ అల్లుడు వెళ్ళా అయ్యో ఊళ్ళకు అడకరాని వేయటట నా భర్త లేడు నా భర్త వచ్చినాక అత్త పోనన్నది నా బిడ్డ ఎంత గుణవంతురాలు నా బిడ్డ నచ్చిగా కొంచెం సంపి పోని ఈ కాలుతో అన్నది కాలు ఎరిగింది నాకు కొడుక ఇక్కడ పోయేద్దాం కాలు ఎరిగిందిరా అయ్యో నా రాత పాడుగా నా రాత మంచిగా బొర్రెత్తావా ఎట్లా ఏం చేయాలరా నా బిడ్డ సమరం కొద్ది దిగే వరకు ఉన్న కాలు ఎరిగింది కాలు ఎరిగిందా ఇంకేమన్నా అయిందా దెబ్బలు బాగా బతిలేవరు నా చెప్పక మల్లయ్య ఇక నా చిన్న బిడ్డ వచ్చే వరకు ఎట్లా వస్తుంది కన్నా ఇద్దరు బిడ్డలు బాబు గొప్ప ఉన్నారు అత్తగారి పట్టం లోపల ఉన్నారు కొడుక నా బిడ్డల ఏ విధంగా తోలుకొని రా అయ్యా ఈ బిడ్డలు తోలుకొని అత్తగాని డబ్బులు చచ్చిపోయాక నిలమాసిక వారికి ఇట్లా అత్తగా వచ్చారు ఏంద్రా గట్లా అంటాను నా బిడ్డలు రాళ్ళు నా బిడ్డలు ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తుంది కత్తరు పోరగాను నేనంటే బాగా పెళ్ళైన సంది ఎన్నిసార్లు వచ్చిర్రు సారీ దసరా పండుగ ఒక్కసారి వచ్చారు సంక్రాంతి పండుగ ఒక్కసారి వచ్చారు దీపావళి పండుగ ఒక్కసారి వచ్చారు ఇన్నేళ్ళకు 3 ఏళ్ళకు 3 సార్లు వచ్చిపోయారు 3 ఏళ్ళకు 3 సార్లు వచ్చారు అలా ఉత్తగా వచ్చిరారా ఇక దసరా పండుగ అప్పుడు కొత్తగా పెళ్ళి అని చెప్పి శరైతుల బంగారం పెట్టిన వచ్చినప్పుడు ఇక దీపావళి కట్నం చెరొక్క బైక్ పెట్టిన బైక్ ఇంకేం సంక్రాంతి అప్పుడు కొడుకో వాళ్ళు ఉన్నారు షేరి అబ్దులం బాటు పెట్టినావు మరి రంగుల బాలు లోపల వీళ్ళ సంగతి వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా ఎరకలు గూడెం లోపల అగో కన్న తల్లి గుణవంతురాలు గుణ సుందరి దేవి అగో చేసుకున్న భర్త రాగా చూస్తున్నదో చేసుకున్న భర్త గుచ్చాడనే కొయ్యేనాడు గుచ్చవెత్తుకొని వచ్చిన మోలే నాదా ప్రాణేశ్వర నా కన్న తండ్రి నన్ను రమ్మన్నాడాటన్న మోలే భర్త ఏమన్నాడు ఓ బామ చిన్నదానా నాడు కొట్టెల్ల కొట్టలేద మీ కన్న తండ్రి ఎందుకు రమ్మంటాడంటే నాదా ప్రాణేశ్వర నా మీద కోపం కొద్ది ఆనాడు నా కన్న తండ్రి నన్ను కొట్టింది గాని నా మీద కోపం ఎక్కడిది అగో కన్న తండ్రి అనటోడు గాల నేను పడేదాన్ని కాదా పోదాము రమ్మ అని భర్త నెంబడి పెట్టుకొని కన్న తండ్రి మాలికస్తున్నది కన్న బిడ్డనేమో ఏడంత్రాల భవనానికి వెళ్ళిపోదామని భర్త నెంబడి పెట్టుకొని ఈ ఆడికెళ్ళి వాళ్ళు నైనా
అయ్యో తండ్రి మాలు కట్టాలమ్మా తండ్రి మాలు కట్టాలమ్మా తండ్రి మాలి కట్ట కట్లా ఓ బిడ్డో పేరు కాలు వేయింది కన్న తండ్రి కాలికి మంత్రాలు తండ్రి వేసి కట్టినారా తండ్రి వేసి అలనాడు కన్న తండ్రి కాలెత్తి కొట్టింది చెయ్యెత్తి కొట్టలేదా ఆ కన్న తండ్రికైనా గాని రావంగ పాలు పోసిన పరమాన్నం పట్టుకొని వచ్చిందాట ఓ మామ కాలుడా నువ్వు కూడా నా తిరిగినైనావా ఏం చేయాలి కొడక నాన్న ఇది ఎబ్బెట్టదా కింద నీకు ఓ మామ ఆగే నువ్వు ఆగు ఓ మామ ఇగో అన్నం తెచ్చిన తిను నాన్న ఏ అడకొచ్చినాను అది ఏదైనా మంచిది బుక్కడి నూనె కావాలి నా రాత పాడుగా నా రాత మంచిగా లేదు ఇక ఇప్పుడు అది పట్టుకొని నువ్వు ఒకటిగా ఈ కడుగు కొడక నాకు లేవు అంటే లేవు అట్లా కూర్చోబడి కూర్చోలేదు అగో దొప్పుడు పడి తెస్తా కన్న తండ్రికి అన్నం తీసుకొచ్చి అప్పుడు కన్న బిడ్డను కాలెత్తి తన్నిండు చెయ్యెత్తి కొట్టిండు అన్నం పెట్టమంటే మట్టి పోసి ఎల్లగొట్టలేదా మరి నా కన్న తండ్రి గనలేదా నన్ను పెంచలేదా నాకు జన్మనిచ్చిన కన్న తండ్రి అని భగవంతుడు ఎక్కడో ఉన్న భగవంతునికి మొక్కేదే ఉన్నది తల్లిదండ్రులకు కాళ్ళు మొక్కి అటువంటి ఒక్క ఏనాడు నమస్కారం పెడితే భగవంతునికి పుణ్యం అటువంటి ఒక్క చేసిన పుణ్యం కలుగుతుందట అని అన్నం తీసుకొచ్చి కన్న తండ్రికి అన్నం పెడుతున్నది కన్న బిడ్డనేమో ఆడవిల్ల కూడా సుందరి దేవి కన్న తండ్రికి సేవలు చేసుకుంటా కన్న బిడ్డ ఏనాడు ఏడేడు మేడల్లో ఉన్నదో అగో సుంకర మల్లయ్య ఇద్దరు బిడ్డలు మదన సుందరి సుగుణ సుందరి దగ్గరికి పోలేదా ఇక బిడ్డలు తీసుకొని ఓ దేవుడా బిడ్డలు తీసుకొని పోతా అని ఇద్దరు బిడ్డల దగ్గరికి ఏనాడు వచ్చిందో ఓ అవ్వ ఓ మదన సుందరవ్వ ఏమని పాడు కవిలాంజ కొడుకు ఓ సుగుణ సుందరవ్వ ఎవరిరా గామె మర్యాద ఎట్టున్నది ఈ నీరు మర్యాద ఎట్టున్నది చూడు ఎవరివి శంకర్ మళ్ళీగా నువ్వేనారా శంకర్ మళ్ళీ వాడికి ఎక్కడ బాడుకో దిగు పోనీ ముందాడు ఈ తాడు ఎంపాలి ఆయన కొడుక ఏలికేలికి అంత లేదు సుంకరోని ఎక్కడ రాదు ఎక్కడ చెల్లే నీళ్ళే 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 మా ఇంటికాడ పుచ్చగాని నువ్వు నీళ్ళే పోయి నీళ్ళు పట్టుకరా అయితే నేను నీళ్ళే గచ్చెక్కినందుకే మరకాలి ఏంట్రా మళ్ళీగా నీకు ఒక ముచ్చట చెప్పిపోదామని వచ్చినా కానీ నువ్వు అవురా నీ ఎక్కడ వచ్చినావు కదా ఏంద్రా చెప్పు ఏంద్రా ఊక డిస్కషన్ ఏంది నీతో చెప్పు ఎందుకు వచ్చినావు ఇక్కడ ఉండి చెప్పన్నా ఎక్కి చెప్పాలి ఏమెక్కుతావు బచ్చవాయిగా చెప్పురా చెప్పురా ఎందుకు వచ్చినావు చెప్పు మధ్యలో పోతారా మంచినీళ్ళు కాదు నువ్వు బుచ్చగాని నువ్వు ఊరు సుగరోని నువ్వు గాడి కాడు ఉండేటోనివి ఇది ఎక్కుతావురా నడిచి నడిచి అయితే కాళ్ళు వస్తానే సరే గిట్లా కూర్చోనా గిన్నా అయినా మళ్ళా ఏం కావాలండి ఒక ముచ్చట చెప్తామని వచ్చిన మీ అయ్యా ఇట్లా అప్పుడో ఇప్పుడు అన్నట్టున్నాడు ఏంటి అయ్యా మీ అయ్యా అప్పుడో ఇప్పుడు అన్నట్టున్నాడు అత్తలా చూడదు అత్త సచ్చిపోయిందంటే బిడ్డ చెల్లె ఓ చెల్లె మన అయ్యాలంటే నచ్చి చెల్లె సతరామని ఏం మంచి మంచి వాళ్ళు చస్తారు వాడు చస్తే సతరామని చెల్లె ఎట్లున్నాగా చేస్తాం మన 5 తులాల బంగారం పెట్టినట్టు కదా మీకు చేసుకుంటే మంచోడు ఇప్పుడు బాబా పోదాం పోదాం మీ ఇంట్లో పురుగులు వాడుతానుగా ఇప్పుడు పోదాం అంటాడు 25 ఎకరాల సీడ్ పెట్టి నమ్మవాడు అద్దురానంగా ఇప్పుడు పూత దులపాలే 25 ఎకరాల పూత దులపకుంటే పొలం గంగల కలుతుంది పోతే లంజగొడుకు పోతే 11 రోజుల దాకా అదే ఉండాలి మరి పూత ఎవడు దులపాలే నీవేనాక నా మొగడు మా అక్క పేరు పెట్టిన 10 ఎకరాలు అద్ర బాడక ఇంటి వాడు రాత్రి
మోటార్ కాడికి పోడు పడతావు నేను లేని ఓనే పోడక్కడికి నువ్వు పోతావా రాత్రి? ఎవరు ఒక్క దాని పోయి కట్టుకుంటున్నాడు నీళ్ళు పోయి ఏం పోతుందన్న భయదానికి చేస్తావు నువ్వు పోతావా? నేను ఉండదు నా మగడు తాడయ్యాడు తాడు పట్టి దూరిపోడు తాడయ్యరా అంటే తాడయ్యాడు తాడు వద్దులు పడు తాడు పట్టి దూరిపోడు అవి లంజ కొడుకు గట్ట తయారైండు అని వచ్చినా ఉత్తవచ్చు అయితే మా అయ్య చచ్చిపోయినారా నిజమేనా? చచ్చిపోడు కాదమ్మా, కాలు ఇరిగింది. ఏ కాలు ఇరిగిందిరా? ఎడవ కాలు. ఎప్పుడు ఇరిగింది కొడుక? ఎప్పుడు బిడ్డలంటే గిట్ల ఉండాలి. నాయన ఏడుతారు కావచ్చు అనుకుంటే ఎప్పుడు ఇరిగిందిరా, ఎప్పుడు చచ్చిండ్రా, గిదేనా? నేనైతే ఒకటి సార్ భారీ అయితే ఇప్పుడు ఇరిగితే ఏం చేయమన్నావురా? ఇప్పుడు మీ అయిన అరుచుకోరా, ఇద్దరు బిడ్డలు ఉండి. ఇప్పుడు కూడా అక్క నువ్వు పోతే పోగాని అవురా మళ్ళా అవురా నీకు 500 రూపాయలు ఇస్తా. అది నాతో చదువుకున్నప్పుడు మంచిగా మాట్లాడుతూ గాను. ఇగో నీ నడిపి బిడ్డ తిరుపతి తీరంగం పోయిందట. ఈ లేదు ఇక ఊళ్ళో లేదు, పక్క పండుగలు అడుగుతూ చెప్తున్నా నీకు 500 ఇస్తాను సపరేట్గా పట్టుకొని పట్టుకొని చెప్పాలి. ఇద్దరు వేరే చెప్పు. తిరుపతి తీరంగం వేరట, వారం 10 రోజుల పుష్కరాలు వేరట. నీకు 500 రూపాయలు ఇస్తాను. కాడికి 500 ఇచ్చే వానికి ఇస్తేనే వాడు అయిపోతాడు. ఇగో అబద్ధం ఆడ నువ్వేమవుతాడు వేరే చెప్పాలి. పాడకావు నీ సాధ్యం ఎందుకు పోతారా? పాడకావు నీ పొచ్చిని మొందామని చెప్పా 1.5 ఫీట్ పాడకావు కాదు, నువ్వెవరో పోయినా చెప్పాలి అంటానా? మరి ఎవడ రాజన్నకా తిరుపతి దేవుడికా? నేను నాకు 15 రోజులు జనం వస్తాను. ఏం చేయాలి పెద్దవా? నా రాత నా రాత మీరు రారా? 15 రోజుల పొద్దున కొడుక జ్వరం వస్తుంది, డాక్టర్ దగ్గర వేనా ఏమన్నాడు? జ్వరం వస్తుంది బిడ్డ నువ్వు ఏం తినకండి. మరి 2 ఉచ్చించుకుని పెట్టించుకోపోయినావు, 2 సూదులు వేయించుకున్నావు, గ్లూకోజ్ పెట్టించుకోపోయినావు. మా పెట్టింది గ్లూకోజ్ తక్కువ కాలే, తక్కువ కాలే. అది లంచరోగమే, ఎక్కడ తక్కువ అవుతుంది? అది అదే వరకే 7 ఆవిడ అర్థమవుతుంది. 7 వరకే పానం అంతా గవర 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 అవుతుంది. శిల్పం ఉన్నది చేసిన. హలో సారు ఫోన్ చేసి సారు గవర గవర అవుతుంది అన్న. నువ్వు అన్నం తింటే నీకు జ్వరం వస్తున్నాడు, మరి ఏం చేయలేదు సార్ అన్న. పాలు లాగు అన్నాడు. అట్టిపాలు తాగుతాయి. కేంద్ర కాడి 2 లీటర్ల పాలు తెచ్చుకొని 2 లీటర్లు 4 డబ్బా రొట్టె పొడి ఎంత పొడి తెచ్చుకొని మిల్క్ బ్రెడ్ తెచ్చుకొని నానేసుకొని తినగాని బిడ్డ నాకే అన్నం తినద్దన్నాడు. అన్నం తినద్దన్నాడు. 12 ఒక్కటి అవుతుంది కొడక, మళ్ళా గవర గవర అవుతుంది. మళ్ళా హలో సారు గవర గవర అవుతుంది ఎట్లా అన్న. అన్నవాలే నువ్వు అన్నం తినకు, అన్నం తింటే మళ్ళీ జ్వరం వస్తాను. ఏం తినమన్నా నేను పళ్ళు ఫలాలు తినమన్నారా? అప్పుడే వాడు ఆయన బండి పట్టుకొని అరటిపళ్ళు షేపులు అంగుళాలు వచ్చింది. ఆటోల కొడుకు 2 కిలో షేపులు తీసుకున్నా, 1 కిలో అంగురాలు తీసుకున్నా, 2 అరటిపళ్ళు తీసుకున్నా. అవి తినగా బిడ్డ బుక్కడి పోతున్నా మధ్యాహ్నం. ఇక రాత్రి 7 ఆవిడ కట్టం మళ్ళా కవర్ అవుతుంది. ఎట్లా సారు అని మళ్ళీ ఫోన్ కొట్టా పోలే. ఇక అప్పుడు పొద్దుగల పాలు తాగినావు, మధ్యాహ్నం పళ్ళు తిన్నావు, ఏమన్నా తెచ్చుకి నువ్వు బుక్కు అని అన్నారా? అన్నవాడు నేను వేసిన అని చెప్పి 2 కిలో బొబ్బార్లు తెచ్చుకున్నా. 2 కిలోల బొబ్బార్లు, తెల్ల బొబ్బార్లు 2 కిలో బొబ్బార్లు తెచ్చుకొని గుడాలు వేసుకొని మర్ర పోసుకొని బుక్కిన కొడుకు ఇవాళ బుక్ తెల్లారినాక డీజే పెట్టాడు. అది వచ్చింది అవ్వా. అయితే ఇక మీరు రాకున్నా మధ్య మరి మీ చెల్లె గుణసుందరి వచ్చింది. మీ గచ్చు మరకలైతే మీరు ఎక్కడ ఇచ్చలేదు. అయ్యో పోతా ఇప్పుడు మరక కాదా? ఇప్పుడు మీ అయ్యకు ఎంత ప్రేమ అనుకుంటాను మీ చెల్లె మీద. అరుచుకుంటాను అత్తరాని అడ్డత్తది ఆడత్తడు పో. ఎవరు వేరు అన్నది కొడుక నాకు అన్నవద్దు సున్నవద్దు. ఆయన మళ్ళా పాప తిని రావచ్చు కొడుకు
తినొచ్చిండు. ఏ తినొస్తారు. ఈ బాగా తిన్నావు కడుపు ఉప్పే ఉన్నాడు తిన్నాడు అయ్యా తిన్నాడు నువ్వు తింటానంటే అంతా బాగా తింటావారా పెట్టగల చేయగల పెద్దలు జట్ట వచ్చి కొడుక తినవచ్చు బాగా తిన్నాడు ఇంకా నువ్వు తింటానంటే నేను అండుతా కొడుక బాగా తింటుందంటే అంటుతావు అంటుతావు తినచ్చినవారా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ తినచ్చినవా ఏ తినచ్చిండు కొడుకు నేను అండుతా పాటరా బిడ్డ ఏ మళ్ళీ కట్టుకుంటాడా చెల్లె వాళ్ళు తింటారు కానీ తినొచ్చిండు కొడుకు. తినచ్చి చాలా అవుతావు కొడుకు. అరే రాంగ్ హోటల్ తాగిరావచ్చు కానీ తాగిరా పెడతారా కొడుక నువ్వు తాగుతున్నట్టు పెడుతుంది తాగుతావా అయినట్టు అయింది తిన్నట్టు అయింది చెల్లె ఎరకల్లా తింటారా కడుపు కలుతాను 5-6 మొత్తుల్లో పెట్టా. పోతావా నువ్వు అల్లు ఏమన్నా పెట్టుకోవాలి ఖాళీగానే తెచ్చుకో అల్లు అన్ని తీసి ఖాళీగానే తెచ్చుకో ఖాళీ బ్యాగ్ తెచ్చుకో కాదా తెచ్చుకుంటానా మరి రాంగ మళ్ళీ అంతా ఎరకల్లా అని వచ్చే ఎట్టుంటది దూడు. ఓరినవని తిరుపతి రంగ వేదాద్రే బాడిగా 500 నాకి 500 నాకి నీ మట్టుకొని నీ అత్త అరే అది ఇద్దరు అక్కలు ఇప్పుడే మహాపురి పట్టణం వెళ్ళిపోతామా అని ఇద్దరు అక్కలు ఎట్లా పోతున్నారో దాని కుడి పూల మీద కలవా దాని కొంచెం తెలియా అది పంటరాలు తెలియా తెలిసేదే తెలియా ఇద్దరు బిడ్డలు మరి ఒక్క ఏమల దార పండి ఆవిడ చిన్న బిడ్డ గుణ సుందరి దేవి కన్న తండ్రికి సేవ చేస్తున్నాడట తండ్రికి కన్న బిడ్డ ఓ దేవుడా ఎవరు చేయబట్టే చిన్న బిడ్డ అన్నం తినేస్తున్నది కాలొక్కుతున్నది వచ్చింది నాన్న డాక్టర్ దగ్గర తీసుకుపోమంట బొరగలు బాబు నాయనా ఈ అచ్చుడు పాడుగాను కాలు విన్నే వాడబడితే వచ్చి ఓ బాబు ఓ బాబు ఓ భార్య గీ కాలే ఇరిగింది ఉన్న కాలు ఇరుపడతారే ఎవరి కాలు ఇరిగింది అరే బాబు ఈ కాలే నా ఇరిగింది మీద మందు పోయా కదండి పాన ఉండగానే పొంద పెడతారు మీ గొప్పలు కాకపోను నాన్న ఒకటే ఇలా డాక్టర్ దగ్గరికి పోదాం మాట కాలు కానీ కలర్ ముట్టుకుంటా డాడీ అల్లుళ్ళు రాలేదు ఎందుకో కొంచెం మార్పు కనబడుతుంది అక్క మంచిగా ఉన్నావా అక్కేవతని ఎరకల్లా అంజే ఎరకల్లా సవితి నువ్వు ఎరకల్లా వచ్చి గీత కత్తా అయ్యో కన్న తండ్రి కాదా అక్క కన్న తండ్రి అయితే నువ్వు ఎరకల్లో చేసుకున్నప్పుడు ఎరకల్లా లంజముండే ఎరకల్లాము ఎరకల్లా అంజే కత్తావు వాళ్ళ అంట కొడక ఈ సిగ్మా అది తినిపిస్తే మీకు చిన్నప్పుడు ఏమన్నా ఇప్పుడు అయితే
ఆడోళ్ళని మల్లెపూర్ని అందరూ చేసుకుంటారు. నువ్వు సార్లు చెప్పడానికి వచ్చినా వీడ నువ్వు ఆడనే భరోసా పని ఓకే సార్లు చెప్పడానికి వచ్చిన వాడి మనకి ఇట్లా అక్క దీనికి ఇక్కడ అడుగు కింద ఏడకాళ్ళు అంటే వారికి కిందనే ఓ బిడ్డ మీ ఇద్దరు బిడ్డలు పెరగాలని నెయ్యో బుక్క ఆదుకున్నా కాదే నేను చిన్న బిడ్డలు కావరా కదా అదండి. మేము తినిపివా మేము బిడ్డ ఏంటిది అది బాపు ఇప్పుడే హాలు పోసి పాలవని అనుకోవచ్చు తిను ముద్దాపు షారు చేసిన ఓ బిడ్డ ముద్దు సారే తాటో ఇటో పోతే వాళ్ళు ఎత్తునే చిన్న బిడ్డ చేసుకుంటారు. ఈ లంచ కొడుకు కాలు మురుగాలు దెబ్బలు కావాలి లంచ కొడుకు 15 రోజులు వస్తే నేను బొంద పెడతా ఉన్నారు పట్టుకుని పోతాం కాలు ఇరిగిందంటే ముద్దు పప్పుతో తింటి ఉంటాయి కాలు కందిపప్పు లేదా బాబు ఇంకా కందిపప్పు బాబు కందిపప్పు కాదు ఇది మైసూరు పప్పు ఎర్రపప్పు బాబు తింటావా అయ్యో ముసలోడికి బీపీ ఎక్కువ ఉన్నది డబ్బన ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైంది మరి ఉప్పు కారం ఎక్కువ ముసలోడు మళ్ళీ ఏదైనా అయితే మీకు ఆకలి అయితే తిని తిన్నాక నాకు పెట్టు తింటావు లంచ కొడుక ఎరకల్ దాంతో అయ్యో ఎరకలు కూడా మళ్ళీ అయ్యో అక్క దాన్ని కొట్టకక్క లంజనా సౌతి ఎరకల్ దానా వచ్చిన ఇంకకు నీకు తీగ తినరా తిని దాకా మానే మరి వాటి వెళ్ళి నా చెల్లె ఎరకల్ వచ్చిందే చెల్లె చెల్లె ఓ వెళ్ళే మీరు దాటండి ఇక ఎరకలు దాట ఎరకలు ఓషావా నీకు నాకు పంచాయతీ కాదు చెప్తానా ఏదో తెల్లారి మాట్లాడుకుంటా కానీ ఇప్పుడు నా జోలికి రాకు అసలే ఎరకల్లా చింతది వచ్చింది అయ్యో చెల్లె అవే 7 వాళ్ళ సొమ్ములు అయ్యా అన్ని కులాలు చూస్తారు కాదు బిడ్డ. ఏడేడు బిడ్డల కలియేడు లోగిళ్ళ లోపల రాదు ఉగ్రసేన మారాలకి 2 బిడ్డలకు మనం అన్నం పెడతలేరమ్మా చిన్న బిడ్డ గుణవంతురాలు కూడా సుందరదేవి నీళ్ళలో దొబ్బిన గలవతల ఉంటున్నది ఏడేడు బిడ్డల కలియేడు లోగిళ్ళ లోపల రాజ్యాల రాదు ఉగ్రసేన మారాదు రాదు కలకల కలకల కన్నీరు పెడతాండు అయ్యో భగవంత నారాయణ కాలేగినందుకు నాకు గుండె కూర కాబట్టే ఎక్కడెళ్ళిపోదు ఎడనెళ్ళిపోదు నాని రాదు ఉగ్రసేన మారాదునమ్మా కలకల కలకల కన్నీరు పెట్టుకుంటా ఏకు నిరంజను తోసక ఏకు నిరంజను తోసక ఎడవాదు రాదేవా ఓ దేవా ఏకు నిరంజను తోసక పాపకారి దేవుడు పాడురాతరా సేన దోసకారి దేవుడు పొంగరాతరా సేన ఓ దేవా ఏ కుడి రంజన దోసకా ఇద్దరోగ బిడ్డాలు అన్నమన్న పెట్టారే నీళ్ళన్నా పోయారు రాజాన రాదేమో ఓ దేవా ఏ కుడి రంజన దోసకా ఇద్దరు బిడ్డలు తిందు బిడ్డ సుందరి బిడ్డ సుందరదేవి అన్నం పెట్టమంటే ఏ బిడ్డ అన్నం పెట్టలేదు ఏ బిడ్డ నీళ్ళు మొత్తలేదునమ్మా రాదు ఉగ్రసీన మహారాజు
మంత్రి రామన్న పిలిచి ఏమన్నాడు కొడక మంత్రి రామన్న అయ్యా కొడక ఒక్కనాడు ఎప్పుడన్నా మన ఊరిలో ఊరి లోపల ఉన్నారు చెట్ల వైద్యకాలు ఉన్నారు కొడక వాళ్ళ తోలుకొని వస్తే కొడక నాకు చెట్ల కడిగిన పుండు పోతుంది కావచ్చు కొడక వేగంగా వెళ్ళిపోయి తోలుకొని రమ్మని మాట వలికెనా ఉత్తరసేని మానవ చెప్పంగానే మంత్రి మల్లయ్య రాజ్యంలో ప్రదేశం లోపల చెట్ల యొక్క క్రియలు ఎత్తినట్టు మంత్రులు ఎత్తినట్లు ఏనాడు తీసుకొని వస్తున్నాను మంత్రి మల్లయ్య వాడవాడలేరా వారి మేడలేరా కావడలేరా ఊరు సవ్వలాయితే మంత్రి వల్లయ్యా అగో చెట్ల వైద్య కాల జాడల్లో పోతున్నాడు